హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా నా థంబ్‌నెయిల్ చూసింటేనే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వ్లాగ్ షేర్ చేస్తున్నానో. ఇదొచ్చేసి రిసెప్షన్ వ్లాగ్ అండి. నేను చెప్పాను గదా! మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళ తోడికోడలు కూతురిది మ్యారేజ్ అని చెప్పి. ఇంకా ఇదేందనుకుంటున్నారా? ఇవొచ్చేసి కొబ్బెరాకులండి. కొబ్బెరాకులతో పందిరిలాగా వేస్తున్నారు. పెళ్ళికి ఒక 2 రోజుల ముందు ఇవి కడుతూ ఉన్నారు. కొబ్బెరాకులతో పందిరిలాగా వేశారు. ఇంకా ఈ పందిరికి మామిడాకులు, ఇంకా పూలు, ఇంకా అరటి పిలకలు కూడా కట్టారండి. ఈ కొబ్బెరాకులంతా కట్టడం మనం ఎప్పుడూ చిన్నప్పుడు చూసింటాం గదా! పెళ్ళిళ్ళొస్తే ఇంటి ముందర కొబ్బెరాకులు, మామిడాకులు, అరటి పిలకలంట, పూలంట ఇట్లా రకరకాలుగా కట్టేవాళ్ళు. అప్పుడు ఒక సందడిగా ఉండేది. ఇప్పుడంతా బయట మనం డబ్బులిచ్చేసి ఒక షామియాన్‌లాగా వేసేసి అంతా కట్టేసుకుంటున్నాం పెళ్ళిళ్ళొస్తే. కానీ మళ్ళీ మేమైతే ఇప్పుడు చూస్తున్నామండి. మా ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంట్లోనే చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు పెళ్ళి అంటే మొత్తం ఒక పద్ధతిగా చేస్తున్నారనమాట. ప్రతి ఒక్క పని పద్ధతిగా చేస్తున్నారనమాట. ఇంకా పెళ్ళికి ముందైతే ఒక 20 రోజుల ముందు పుట్టమట్టి తెచ్చి అందులో నవధాన్యాలు వేసి 20 రోజుల నుంచి అలానే పెట్టేసున్నారండి ఆంటీ వాళ్ళైతే. అవి పెట్టేసి దాంట్లో అయితే చిన్న చిన్న మొలకలు కూడా వచ్చాయండి. చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చాయి. చాలా పద్ధతిగా అనిపించింది మాకైతే. ఇంకా అదొకటే కాదండి, పెళ్ళికి ఒక 4 రోజులు ఉందన్నగా ఒక గుంజ కూడా నాటి పూజ చేశారనమాట. అంటే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తున్నాం అన్నట్లు గుంజ నాటారు. ఇంకోటేంటంటే ఇక్కడ మా ఓనర్ ఆంటీ వాళ్ళైతే వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళే మొత్తం అన్ని పనులు షేర్ చేసుకున్నారు. అంటే బయట పందిరి కట్టడంలో గానీ, ఇంట్లో పెళ్లి పనులు కానీ ప్రతి ఒక్క పని వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఇంకా వాళ్ళ బంధువులంతా ఉంటారు కదా! వాళ్ళే అన్ని పనులు షేర్ చేసుకున్నారు. అదైతే మాకు బాగా నచ్చిందండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, వీళ్ళైతే ఒక కట్టెల్లాగా పెట్టారు కదా! దానికి ఇందాక చెప్పాను కదా కొబ్బెరాకులు కట్టారని. దానికైతే వీళ్ళు పెయింట్ వేశారనమాట. గోల్డ్ కలర్ పెయింట్ వేశారు. అది బాగా అనిపించింది. అందుకే మా ఆయన వీడియో తీసి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ఇంటి దగ్గర అయితే వీధి మొత్తం లైట్లు వేశారండి. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా కనిపించేది. మీకు మళ్ళీ చూపిస్తాను లాస్ట్లో నైట్ టైం ఎలా ఉంటుందో అని చెప్పి. ఇంకా ఇదొచ్చేసి మేము వాళ్ళకి ఇస్తున్న గిఫ్ట్ అండి. మా ఆయన అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాడు. కుక్వేర్ సెట్ అనమాట. మొత్తం అయితే 5 పీసులు వచ్చాయండి. మొత్తం అంటే నాన్ స్టిక్వి అన్నీ. 2 ఫ్రై ప్యాన్స్, ఒకటి దోశ పెనం, ఒకటి తిరువాత పెనం అలా వచ్చాయన్నమాట. చాలా బాగుంది గిఫ్ట్ అయితే. దానైతే ప్యాకింగ్ చేసేసాము. ఇక్కడ నేనైతే రెడీ అవుతున్నానండి. మామూలుగా అయితే రిసెప్షన్ ఆ రోజు రాత్రికి అనమాట. కానీ మేము మధ్యాహ్నమే వెళ్తున్నాము. ఆంటీ వాళ్ళు ఏదో సాంగ్యం ఉందని పిలిచారనమాట. మామూలుగా అయితే నైట్ టైం చేస్తారంట సాంగ్యాలు అవి. కానీ నైట్ టైం రిసెప్షన్కి చాలామంది వస్తారు కదా! టైం సెట్ అవ్వదని చాలా వరకు ఆ రోజు మధ్యాహ్నమే చేసేసారు వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారా, మా లక్కీ కూడా రెడీ అయిపోయాడు. వాచ్ పెట్టుకొని టిప్ టాప్గా రెడీ అయిపోయాడు. ఏమంటే వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడంట. మొన్న హల్దీ ఫంక్షన్ జరిగింది కదండి, ఆ రోజు ఫంక్షన్లో ఒక బాబు ఫ్రెండ్ అయ్యాడు అనమాట మా లక్కీకి. అప్పటి నుంచి వాడు నా ఫ్రెండ్ అంటూ ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే నేను పూలు పెట్టుకుందామని సైడ్ పిన్స్ ఉంటాయి కదండి, అవి వెతుక్కుంటూ ఉన్నానమాట. అవి ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, అవి కరెక్ట్ టైంకి ఏవి కనపడవు కదా, అవి వెతుక్కుంటూ ఉన్నాను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి, మేము లాస్ట్ సారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వడిబియ్యం పెట్టించుకున్నాను కదా, వడిబియ్యము ఒళ్ళో పెట్టించుకోకముందు ఒక శారీ అయితే కట్టుకో అన్నాను. అదే అన్నమాట ఇది. అప్పుడెప్పుడో కట్టుకున్నానండి. మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నాను ఈ చీర అయితే. ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరే అండి ఫంక్షన్ హాల్ అయితే. మా లక్కీ వాళ్ళ స్కూల్ డే ఫంక్షన్ జరిగింది కదా, అదే ఫంక్షన్ హాలే అండి ఇది. ఇంకా స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే వినాయకుడి విగ్రహము, ఆ పక్క శివయ్య పార్వతి విగ్రహం అయితే కనిపించాయన్నమాట. లోపలికి వెళ్తే జనాలు అయితే ఎవరు లేరండి. మధ్యాహ్నం కదా, ఆ టైంలో అయితే ఎవరు లేరనమాట. రాత్రికైతే ఫుల్ అయింది. మేమైతే వెతుక్కుంటూ ఉన్నాం, ఎవరైనా కనిపిస్తారా అని వెతుక్కుంటూ ఉన్నాను. మా ఓనర్ ఆంటీ వాళ్ళైతే చాలాసార్లు పిలిచారండి మమ్మల్ని. మీరు రావాలి తప్పకుండా, మధ్యాహ్నం సాంగ్యాలు ఉన్నాయి, రా భావన తాంబూలం తీసుకుందురా అని పిలిచారు ఆంటీ వాళ్ళైతే. అందుకే మేమైతే ఇంకా వచ్చామన్నమాట. ఇక్కడైతే సాంగ్యం అయితే స్టార్ట్ అయిపోయింది.
ఇక్కడ స్టేజ్ పైన అయితే మా లక్కీ కూర్చొని ఉన్నాడండి పెళ్లి కూతురు పక్కన. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో మరి. మేము యాక్చువల్గా అయితే కింద సోఫాలో కూర్చొని ఉన్నాం ముగ్గురము. కింద ఓనర్ ఆంటీ కూతురు వచ్చి రా బావన్న స్టేజ్ పైకి రాకుండా ఇక్కడే కూర్చొని ఉన్నారని చెప్పి నన్ను లక్కీని పిలుచుకొని వెళ్ళారనమాట స్టేజ్ పైకి. మా లక్కీ అయితే పెళ్లి కూతురు పక్కన కూర్చొని ఉన్నాడు. కాసేపు కూర్చున్నాడు. ఏమంటే మా లక్కీకి చాలామంది ఉన్నారు కదా అండి, కొంచెం భయపడ్డాడు. అందుకే త్వరగా వచ్చేసాడు అనమాట వెనకాలకైతే. ఇక్కడ మొత్తము ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక లాస్ట్లో అయితే మంగళహారతి ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే అన్నము ఇంకా వెజిటేబుల్ సాంబార్ పెట్టినారు, ఇంకా అప్పడాలు పెట్టినారు. ఇంకా మా లక్కీకి అప్పడాలు ఉంటే వేరేవేమి కావట్టవన్నమాట, అప్పడాలే తింటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇంకా ఆ రోజు భోజనము అన్నము సాంబార్ అయితే వేడివేడిగా చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. మామూలుగా అయితే మా లక్కీ ఎక్కడికి వెళ్ళినా ఏమి తినడు కదా, అప్పడాలో ఏదో ఒకటి తింటూ వస్తూ ఉంటాడు. మీకు తెలుసు కదా, ఆల్రెడీ వీడియోలో పెడుతూ ఉంటాను. ఎక్కడైనా రెస్టారెంట్స్ పైన ఎక్కడికి వెళ్ళినా ఏమి తినడు. ఆ రోజు మాత్రము అన్నం సాంబార్ బాగా తిన్నాడండి. మేమదే షాక్ అయ్యామన్నమాట మా లక్కీని చూసి. మా లక్కీకి అయితే చాలా బాగా నచ్చిందనమాట, బాగా తిన్నాడు ఆ రోజు అయితే మా లక్కీ. ఇంకా ఇక్కడ ఏమంటే మా ఆయన ఫస్ట్ తినేసాడు, అందుకే మా ఆయన ఫంక్షన్ హాల్ అంతా వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడేమో మా లక్కీకి తినిపిస్తూ ఉన్నాను. ఓ పక్క అప్పడాలు తింటూ ఓ పక్కేమో అన్నం తినిపిస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం అన్నం పెట్టేదా లక్కీ అంటే వద్దు అని చెప్పాడనమాట. వేరే వాళ్ళేమో పెడుతూ ఉన్నారు, అన్నం పెట్టుకుంటూ వస్తూ ఉంటే కొంచెం అన్నం పెట్టించుకో లక్కీ అని చెప్పాము. మేమైతే వద్దు వద్దు అంటున్నాడు. కానీ అక్కడ పెట్టేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే వద్దన్న పెట్టిపోయారనమాట ఒక గరిటెతో. సరే ఇంకా పెట్టారు కదా అని కొంచెమే పెట్టించుకున్నాము. అందులో మళ్ళీ కొంచెం సాంబార్ వేయించుకొని మళ్ళీ తినిపించామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఆ రోజు నైట్ అండి, రిసెప్షన్కి వెళ్తూ ఉన్నాము రెడీ అయిపోయి. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఇంట్లో లైట్లంట ఫ్యాన్లంట అన్నీ చూసుకొని వెళ్తూ ఉంటాం కదా. నేను కూడా ఇక్కడ లైట్లు అవన్నీ ఫ్యాన్స్ అవన్నీ ఆఫ్ చేస్తూ వస్తున్నాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ అయితే రెడీ అయిపోయాడు. ఎందుకు అలా నిల్చున్నా? My name is Chicky, 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 Chicky. My name is Cha-Cha. Clap, clap, cha-cha-cha. Clap, clap, cha-cha-cha. Clap, clap. Clap, clap, cha-cha-cha అనాలా. ఇక్కడ చూస్తున్నారా బయట లైట్లన్నీ ఆన్ చేశారు. చాలా లైటింగ్తో చాలా కలర్ఫుల్గా ఉంది అసలు చూసేదానికే. ఇంకా మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మొత్తం లైట్లన్నీ భలే పెట్టారనమాట. ఫంక్షన్ హాల్కి లోపలికి ఎంటర్ అయ్యే ముందే బయట అయితే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఇంకా గోబీ మంచూరియన్ పెట్టినారు. అవగానే కాసేపు అయితే మేము కూర్చున్నాం అనమాట. ముందరికి వెళ్ళి కాసేపు కూర్చున్నాక ఈ పక్క అయితే ఒక పెద్ద క్యూ లాగా ఉండింది, అక్కడికి వెళ్ళి నిల్చున్నాం. మళ్ళీ ఏ దానికంటే ఫొటోస్ తీసుకోవడానికి, గిఫ్ట్ ఇచ్చి ఫొటోస్ తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నాం. దానికైతే సపరేట్ ఒక క్యూ ఉండిందండి, దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము నిల్చొని.
ఇంకా మాతో పాటు ఉన్న అన్న ఎవరో మీకు చెప్పలేదు కదా, అన్న వచ్చేసి మా పైనింట్లోనే ఉంటారండి, తమిళ్ వాళ్ళు అని చెప్తూ ఉంటాను కదా, ఆ అన్న అనమాట. మేమందరం కలిసే వచ్చాం ఫంక్షన్ హాల్కి. ఇంకా అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఫొటోస్ తీసుకున్నాక ఇంకా డైరెక్ట్ భోజనాలకు అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో అరిటాకులో ఉప్పు పెట్టేశారు, తర్వాత నిమ్మకాయ ఊరగాయ, ఇదేదో పెసరపప్పు ఒక సలాడ్ లాగా పెట్టారు, తర్వాత ఏదో ఫ్రై లాగా పెట్టారు, ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై పెట్టారు. బెండకాయ ఫ్రై అంటే కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉండిందండి, టేస్ట్ అయితే బాగుండింది. తర్వాత గులాబ్ జామున్, డ్రై గులాబ్ జామున్ 3 టైప్స్ ఆఫ్ స్వీట్ లాగా పెట్టారు. తర్వాత మసాలా దోశ, ఇంకా దానికి చట్నీ వేశారనమాట. ఇంకా 2 అప్పడాలు కూడా పెట్టారనమాట. మా లక్కీకి మెయిన్ ఇంపార్టెంట్ అప్పడాలే కదా, ఫస్ట్ అవే తీసుకొని తింటూ ఉన్నాడు. మా లక్కీకి మాత్రం మేము 2 దోశలు వేయించామన్నమాట. ఎందుకంటే మా లక్కీ ఇంకా రిమైనింగ్ వేరే ఐటమ్స్ ఏవి తినడు కదా, కనీసం దోశ అయినా తింటాడు కదా అన్నట్లు వాడికి 2 దోశలు వేయించామన్నమాట. దోశలు వేయించినా కూడా అప్పడాలే తింటూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాళ్ళ నానేమో ఒక పక్క తినిపిస్తూ ఉన్నాడు, తినమన్నా కూడా తినడం లేదు, అప్పడాలే తింటూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న ఏదో మాటలు చెప్పి అది చెప్పి తినిపిస్తూ ఉన్నాడు. వాళ్ళు తిడతారు, వాళ్ళు కొడతారని చెప్పి ఏదో తినిపిస్తూ ఉన్నాడు. ఇంక ఇది వచ్చేసి బిర్యానీ అండి, పలావ్ లాగా అనుకోండి. ఇదేంది అనుకుంటున్నా, చూడడానికి మటన్ బిర్యానీ లాగా కనిపిస్తూ ఉంది కదా, మటన్ బిర్యానీ అయితే కాదండి, పనసకాయ బిర్యానీ. అది ముక్క చూడడానికి అచ్చం మటన్ బిర్యానీ లాగే కనిపించింది మాకైతే. ఇంకా తర్వాత బయట అయితే కొన్ని స్నాక్స్ పెట్టున్నారండి, మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడైతే కొన్ని స్నాక్స్ ఏవేవి అంటే మా లక్కీ తింటూ ఉన్నాడు చూడండి, పాప్కార్న్, ఇంకో చేతిలో బొంబాయి మిఠాయి, నా చేతిలో ఏమో ఐస్ క్రీమ్, అవన్నీ ఉన్నాయి. మా లక్కీ అవన్నీ తెచ్చుకున్నాడు తినాలని చెప్పి, కానీ పాప్కార్న్ మాత్రమే తింటూ ఉన్నాడు. ఇంకా ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి రోజ్ పెటల్ ఐస్ క్రీమ్ అండి. ఇంకా పక్కన ఫ్రూట్ సలాడ్ లాగా ఉండింది. ఇంకా స్టార్టింగ్లో అయితే పానీపూరి కూడా ఉండింది, కానీ మేము వచ్చే టైంకి పానీపూరి అయిపోయిందంట. మా లక్కీకి ఏమో పానీపూరి చాలా ఇష్టం అనమాట. అయిపోయింది అనేసరికి సరేలే నేను ఐస్ క్రీమ్ తింటా అని ముందుకు వచ్చేసాడనమాట. ఇంకా ఆ పక్క అయితే పాప్కార్న్ ఉండింది, బొంబాయి మిఠాయి, ఇంకా పాన్ కూడా ఉండింది. ఇంకా ఈ బొంబాయి మిఠాయి అయితే మా లక్కీ తెచ్చుకున్నాడని చెప్పాను కదా, మా లక్కీ తెచ్చుకునేందుకు నేను తింటున్నాను అనమాట. మా లక్కీకి వద్దని చెప్తున్నాడు, అందుకే నేను తింటూ ఉన్నాను. మా లక్కీ ఏమో పాప్కార్న్ తింటూ ఉన్నాడు ఒక పక్క. చూస్తున్నారా, మళ్ళీ తీసుకొని వచ్చాడండి మా లక్కీ బొంబాయి మిఠాయిని. అది ఎవరి కోసం అంటే మామ కోసం అంట. మా పైనింటి అన్న ఉన్నారు కదా, అన్నని మామ అంటాడులే మా లక్కీ. ఆ అన్న కోసం అదే మామ కోసం తీసుకొని వచ్చిన అని చెప్తున్నాడు. ఆ అన్నేమో ఇప్పుడే అది పాన్ వేసుకొని ఉన్నాడు అనమాట నోట్లో. ఇందాక నేను కూడా వేసుకున్నాను కదా పాన్, అది అందరం తింటూ ఉన్నాం లాస్ట్లో తీసుకొని. ఇంక లాస్ట్కి అయితే వాళ్ళ మామకైతే ఇచ్చేసాడు అనమాట. ఆ అన్నకు కూడా వద్దంటున్నాడు, అన్న నోట్లో వేసుకో ఉన్నాడు కదా, వద్దని చెప్తున్నాడు ఒక పక్క. ఇంకో చెప్పడం మర్చిపోయానండి, ఈ రిసెప్షన్కి అయితే చాలామంది వచ్చారండి. చాలామంది అంటే దగ్గర ఒక 2000 మంది వచ్చింటారండి. ఇంకా ఈ వీడియోలో అయితే రిసెప్షన్ వరకే షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో పెళ్లి వ్లాగ్ షేర్ చేస్తాను. 2 ఒక దాంట్లో పెడదాం అనుకున్నాను, కానీ అది లెంతీ అయిపోతుందని పెట్టడం లేదండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.